హాయ్ గాయ్స్! ఇప్పుడే 'నాగబంధనం' సినిమా అయితే చూసొస్తున్నాను. మీలో ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిమాలయాల్లో పురాతన విష్ణు దేవాలయాలు, అనంత పద్మనాభ స్వామి రహస్యాలు, వాటిని కాపాడే నాగదేవతల నేపథ్యంలో ఈ కథ సాగుతోంది. ఆలయంలో అత్యంత శక్తివంతమైన బ్రహ్మ కమలాలని కొంతమంది దుర్మార్గులు దొంగిలిస్తారు. దీని ఆచూకీ కనుక్కోవడానికి ఆ గుడిలోనే ఉండే రుద్ర విరాట్ సహాయం తీసుకుంటారు. ఈ వేటలో రుద్రుడు ఎలా నాగసాధువుగా మారాడు? అసలు నాగబంధం వెనక ఉన్న రహస్యం ఏమిటి? పార్వతీ నభా నటేష్ పాత్రకు ఈ సినిమాకు లింక్ ఏమిటి అనేదే సినిమా. ప్లస్ పాయింట్స్: గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. చాలా రోజుల తర్వాత నభా నటేష్ స్క్రీన్ పైన కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఫిష్ రివ్యూలు అయ్యే సమయంలో అద్భుతంగా నటించారు. హీరో విరాట్ కూడా రెండో సినిమా అయినప్పటికీ నాగసాధువుగా అద్భుతంగా నటించారు. ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్కి అయితే సినిమాలో నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అలాగే క్లైమాక్స్లో వచ్చే సీన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. జగపతి బాబు గారు అయితే ఇందులో చాలా బాగా నటించారు. ఇక మైనస్ పాయింట్స్: సినిమా 3 గంటల పాటు ఉండడం వల్ల సినిమా మనకి చాలా ల్యాగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే సినిమాలో చూసే మనం చాలా సీన్స్ వరకు కూడా ఇదివరకు చూసేసాం కదా అన్నట్టుగానే ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని సీన్స్ దగ్గర బాగా పురాతనంగా తీసుకుని వెళ్తారు. అక్కడ ఆల్రెడీ మనకేంటంటే ఇది ఆల్రెడీ చూస్తాం కదా అనేటటువంటి ఫీల్ అయితే వస్తుంది. నేనైతే సినిమాకి 2.5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్‌కి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.